ఆంధ్ర కింగ్ తాలూకా అంటే ప్రతి అభిమాని చూసిన ప్రతి పబ్లిక్ కూడా ఉపేంద్ర గారి ప్లేస్ లో పవర్ స్టార్ ఊహించుకున్నారు. అక్కడ ఉపేంద్ర గారి ప్లేస్ లో పవర్ స్టార్ గారిని ఊహించుకున్నారు. ఇంకా రామ్ ప్లేస్ లో మిగతా ఫ్యాన్స్ చాలా మంది డైలాగులు కూడా అదేమన్నారు థియేటర్ లో కూడా. బట్ సినిమా పరంగా చెప్పుకుంటే ఫస్ట్ హాఫ్ స్లోగా ఉందన్న, బోరింగ్ అని అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఎమోషనల్గా, అంటే ఒక ఫ్యాన్ హీరో కోసం ఎంత కష్టపడతాడో, ఆ హీరో కష్టాలు ఉంటాయి, ఎన్ని కష్టాలు ఉంటాయి అనే దాన్ని తెలియజేశారు అంతే. అంటే ఒక చిన్న మెసేజే బట్ సినిమాటిక్గా చూపించారు. బట్ రాము తీసుకున్న పాయింట్ కూడా చాలా కొత్తగా అనిపించింది నాకైతే. అంటే ఈ విధంగా ఫ్యాన్స్ని ఈ విధంగా ప్రొటెక్ట్ చేసి, అంటే నిజంగా ఇది రియల్ ఫ్యాన్స్ సినిమా అన్నమాట. ఇది ఒక హీరోని ఒక డైరెక్టర్ ఒక సినిమాలో తీసింది కాదు. సో ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ బోరింగ్ అన్న, సెకండ్ హాఫ్ బాగా అనిపించింది. క్లైమాక్స్ మాత్రం కొంచెం ఎమోషనల్గా ఉంది. మరి బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అనుకుంటే అంత అనిపించలేదు, కానీ హ్యాపీగా ఒకసారి మనం రామ్ గారి కోసం అయితే ఒకసారి చూడొచ్చు అన్న సినిమా అయితే మాత్రం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది సినిమాలో, సాంగ్స్ కూడా చాలా బాగా, చిట్టుగుండిలో అన్నది, ఇంకా నువ్వు ఉంటే చాలా అనే సాంగ్, రెండు సాంగ్లు కూడా చాలా బాగా అనిపించినాయి. బట్ ఫస్ట్ హాఫ్ కొంచెం అగ్రెసివ్గా కొంచెం గ్రిప్పింగ్గా ఉంటే ఇంకా బాగుందని నాకు అనిపించింది అయితే. సో ఓవరాల్గా మూవీ వరకు చూసుకుంటే సెకండ్ హాఫ్ కోసం ఫస్ట్ హాఫ్ని భరించాలి ఖచ్చితంగా. ఫస్ట్ హాఫ్ ఏ కోహలో కూడా మనకు సరిగ్గా నచ్చదు, కొంచెం బోరింగ్ అని ఉంటుంది. ఇంటర్వెల్ ముందు హై వస్తుంది, కానీ సెకండ్ అలా ఉపేంద్ర గారిని రామ్తో మ్యాచ్ చేసే అంత సీన్ రామ్కి లేదు. ఎందుకంటే రామ్ యాక్టింగ్ చాలా బాగుంది. డాన్స్లో కానీ ఒక వేరే సీన్ చూపించాడు. ఎప్పుడు కూడా రామ్ సినిమాలో ఎమోషన్ తక్కువ ఉంటుంది. ఈ సినిమాలో ఎమోషన్ చాలా బాగా పండించాడు. ఎమోషన్ కానీ, కామెడీ టైమింగ్, లవ్ ఎక్స్ప్రెషన్ కానీ చాలా, అంటే ఒక 2.4 రామని చూపించారు. ఒక మాస్ వేసి, ఒక గెటప్ వేసి, అదొక మాస్ అవతారం అంటారు, ఆ లెవెల్లో క్లాస్ అవతారం పెట్టాడు మాస్. యాక్టింగ్ పరంగా సూపర్ అన్న. సినిమా పరంగా చూసుకుంటే జస్ట్ ఓకే అన్న, ఒకసారి హ్యాపీగా చూడొచ్చు అంతే. థ్యాంక్ యూ. మనం ఆ సినిమా మళ్ళీ ఇద్దరు మల్టీ స్టార్ ఏమంటారు, మన ఒక స్క్రీన్ చూస్తే అది ఒక కళలో పండుగ అయిపోయింది నాకైతే. మెయిన్ థింగ్ ఉపేంద్ర గారు, రామ్ గారు ఇట్లా అసలు ఏం క్యారెక్టర్ అని చెప్పేసి